అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అయితే ఈ తొలి ఏకాదశి అనేది ఏంటి? మనకి ఇయర్‌లో 24 టైమ్స్ వస్తుంది ఏకాదశి. సో, ఆషాఢ శుద్ధ ఏకాదశిని ఫస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని అంటారు. అయితే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అంటే పడుకొని ఉంటారు అని. అదే ఓల్డ్ మూవీలో సాంగ్ కూడా ఉంటుంది కదా! పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అని. సో, అలా 4 నెలల పాటు ఆయన పడుకొని మళ్ళీ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే మళ్ళీ ప్రభోది ఏకాదశి అంటారు. అప్పుడు మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. అయితే ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంటారు అని, మళ్ళీ కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణాల్లో ఉంటుంది. ఈరోజు తులసి మొక్క దగ్గర దీపం పెట్టినా, అలాగే పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరించినా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో, అందుకని ఈరోజు పేలాల పిండిని తీసుకోవాలంటారు. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్